हेल्दी फूड को प्रमोट करने के लिए इस बार आयुष मंत्रालय ने एक छोटा सा इनिशिएटिव लिया है। हम दिल्ली में 70 जगहों पर आज आईडीवाई के इस प्रोग्राम में सभी प्रतिभागियों को आयुष आहार वितरित करेंगे। यह आयुष आहार मोरिंगा के खाद्य पदार्थों पर आधारित है एवं लोगों के लिए एक हेल्दी एवं टेस्टी फूड के विकल्प के रूप में उभरेगा। मैं इस अवसर पर यहाँ उपस्थित सभी से अपील करता हूँ कि आइए हम सब मिलकर आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन में एक पृथ्वी एक स्वास्थ्य के लिए योग के मूल मंत्र को अपने मार्गदर्शक सिद्धांत के रूप में अपनाएं। योग को सिर्फ एक उत्सव न बनाए बल्कि जीवन शैली का अंग बनाए। जय हिंद, जय योग। ధన్యవాదాలు. యోగాంధ్ర 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు 28 కిలోమీటర్ల యోగా చరిత్రను సృష్టించేందుకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధనకు అలాగే ఒకే ప్రాంగణంలో 3 లక్షలకు పైగా యోగ సాధకులు చేస్తున్నటువంటి కార్యక్రమంగా పరిగణించి 2 వరల్డ్ రికార్డ్స్ మనం స్థాపించబోతున్నాం. అలాగే శక్తి శాంతితో ముడిపడిన వ్యక్తిత్వం, ఇదే ఆయన నిజమైన ధ్యానం. పౌరుల పట్ల బాధ్యత, దేశం పట్ల శ్రద్ధ, యువత పట్ల నమ్మకం, ఇవన్నీ ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి. ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి, రాజకీయాల ఒత్తిడి మధ్య సైతం తన మనశ్శాంతిని ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించింది యోగా. సినిమా మరియు రాజకీయాలు రెండింటినీ సమతుల్యం చేయడానికి ఆయన అభ్యసించేది యోగా. బ్లాక్ బెల్ట్స్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఫిట్నెస్ అంటే శరీర పరిస్థితి మాత్రమే కాదు, శక్తి, శాంతి, సమతుల్యత వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంఘం.